హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఫ్రెండ్స్, నేను ఈ క్లాస్లో మీకు ఏడిఎక్స్ ఇండికేటర్ గురించి మాట్లాడతాను. సో ఏడిఎక్స్ ఇండికేటర్ మేబీ మీకు ఆల్రెడీ ఐడియా ఉండుండొచ్చు, లేకపోతే మీరు యూస్ చేస్తూ కూడా ఉండుండొచ్చు. సో ఈ ఇండికేటర్ గురించి అండ్ ఈ ఇండికేటర్ రిలేటెడ్ ఒక ఆప్షన్ స్ట్రాటజీ ఉంది, విచ్ నేను కూడా ఇంట్రాడే స్ట్రాటజీ. సో దీన్ని మనం ఆప్షన్స్ కూడా యూస్ చేయొచ్చు. సో దాని గురించి కూడా నేను మీకు ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను, హౌ వీ కెన్ డూ ఇట్ అని చెప్పి. ఓకే, సో let us understand it. Okay, let us understand the strategy. Okay, right. Okay, so ADX average directional index అంటారు. దిస్ ఈజ్ ADX. సో బేసికలీ ఈ ADX అనేది ATR నుంచి వచ్చిన ఇండికేటర్ అనమాట. సో ఏటీఆర్ అంటే ఏంటంటే యావరేజ్ ట్రూ రేంజ్. సో ఈ యావరేజ్ ట్రూ రేంజ్ అనేది మనకి వాలటైలిటీని ఇండికేట్ చేస్తుంది అనమాట. ఓకే, సమ్ పీపుల్ అంటే కొంతమంది ఈ వాలటైలిటీ ఆర్ ఏటీఆర్ బేస్ చేసుకొని పొజిషన్ సైజింగ్స్ అడ్జస్ట్ చేసుకుంటారు, స్టాప్ లాసెస్ని అడ్జస్ట్ చేసుకుంటారు. ఎందుకంటే చూడండి, స్టాప్ లాస్ రైట్ మనం డిస్కస్ చేసుకున్నాం, దేర్ ఆర్ 4 ways టు పుట్ ఏ స్టాప్ లాస్. బట్ గుర్తుపెట్టుకోండి, స్టాప్ లాస్ అనేది మార్కెట్స్ యొక్క వాలటైలిటీ మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది. ఇఫ్ మార్కెట్స్ ఆర్ మోర్ వాలటైల్, దెన్ వీ షుడ్ కీప్ డీపర్ స్టాప్ లాసెస్. అంటే మన స్టాప్ లాసెస్ రేంజెస్ పెద్దగా ఉండాలి. అదే మార్కెట్స్ యూనిడైరెక్షనల్ ఆర్ లెస్ వాలటైల్గా ఉన్నాయనుకోండి, దెన్ వీ కెన్ వర్క్ విత్ టైట్ స్టాప్ లాస్. సో ఈ కాన్సెప్ట్ మీద ఈ ఏటీఆర్ అనేది వర్క్ చేస్తుంది, యావరేజ్ ట్రూ రేంజ్. ఓకే, సో ఈ యావరేజ్ ట్రూ రేంజ్ నుంచి ఏడిఎక్స్ డెవలప్ అయింది. సో ఎలా డెవలప్ అయింది ఇవన్నీ నేను పెద్ద మాట్లాడను, ఎందుకంటే దీస్ ఆర్ రెడీమేడ్ ఇండికేటర్స్, ఆల్రెడీ రెడీగా యూ హ్యావ్ అవైలబిలిటీ. ఓకే, సో బట్ ఏంటి ఈ ఏడిఎక్స్లో ఏముంటుంది అనేది నేను మీకు చూపిస్తాను. సో వెన్ యూ ఓపెన్ ఎనీ చార్ట్, ఏడిఎక్స్ ఏదైనా చార్ట్ మీరు చూస్తే కనుక దేర్ విల్ బి 3 lines. ఓకే, సో ఈ 3 lines ఏంటో నేను మీతో ఫస్ట్ మాట్లాడతాను. ఫస్ట్ ఏడిఎక్స్ ఆర్ ఏడిఎక్స్ లైన్ అనొచ్చు, లేకపోతే ఓకే, సో యాక్చువల్లీ వాట్ దే ఆర్ కాలింగ్, లెట్ us see వాళ్ళు ఏమంటున్నారో చూద్దాం. ఓకే, ఏడిఎక్స్ లైన్. సో దే ఆర్ కాలింగ్ ఇట్ యాజ్ ఏడిఎక్స్ ఓన్లీ. సో దేర్ ఆర్ 3 lines. అందులో ఒకటి ఏడిఎక్స్ లైన్, ఆ తర్వాత పాజిటివ్ డిఎంఐ, ఓకే, నెగిటివ్ డిఎంఐ. సో ఇవేంటో చూద్దాం. సో బిఫోర్ గోయింగ్ టు పాజిటివ్ డిఎంఐ, నెగిటివ్ డిఎంఐ, ఏడిఎక్స్ ఎలా వర్క్ చేస్తుందో చూద్దాం. హౌ ఏడిఎక్స్ వర్కింగ్. ఓకే, ఏడిఎక్స్ అనేది ఇట్ ఈస్ వెరీ సింపుల్. సో వెన్ ఎవర్ ఇట్ ఈస్ షోయింగ్ అప్వర్డ్ డైరెక్షన్, ఏడిఎక్స్ అబోవ్ డైరెక్షన్ చూపిస్తుంటే, ఓకే, ద ట్రెండ్ ఈజ్ స్ట్రాంగ్. ఓకే, స్ట్రాంగ్ ట్రెండ్. అర్థమవుతుందండి? మీరు ఇంకేమీ చూడకండి, ఏడిఎక్స్ లైన్ పైకి మూవ్ అవుతుందా, ఫాల్ అవుతుందా అనేది మాత్రం చూడండి. ఏదైనా ట్రెండ్ కావచ్చు. ట్రెండ్ అంటే ఇట్ ఈస్ మేబీ పాజిటివ్ ట్రెండ్ కావచ్చు, బుల్లిష్ ట్రెండ్ కావచ్చు, లేకపోతే నెగిటివ్ ట్రెండ్ కూడా కావచ్చు. అదే సేమ్ లైన్ ఏడిఎక్స్ లైన్ ఇఫ్ ఇట్ ఈస్ ఫేసింగ్ డౌన్వర్డ్స్, ఇలా డౌన్వర్డ్స్ ఫేస్ చేస్తుంది అనుకోండి, ఇట్ ఈస్ ఏ వీక్ ట్రెండ్. ఓకే, గుర్తుపెట్టుకోండి ఇది. ఓకే, సో ఇప్పుడు మీరు బుల్లిష్ ట్రెండ్లో స్టాక్లో ఎంటర్ అయ్యారు, స్ట్రాంగ్ ట్రెండ్లో, అండ్ కంటిన్యూ అవుతున్నారు స్టాక్లో. బట్ ఏడిఎక్స్ బిలో ఇండికేషన్ ఇచ్చింది అనుకోండి, అప్పుడేంటి ఆ ట్రెండ్ అనేది వీక్ అవుతుందని. మేబీ షార్టర్ టర్మ్ వీక్ అవుతుందా, లాంగర్ టర్మ్ వీక్ అవుతుందా, అదంతా మనకి తెలియదు. బట్ అదే మీరు ఫర్ ఎగ్జాంపుల్ నెగిటివ్ స్టాక్ మీరు షార్ట్ చేశారు బేస్డ్ ఆన్ ట్రెండ్, సో అక్కడ కూడా మీకు ఏడిఎక్స్ లైన్ అప్వర్డ్ డైరెక్షన్లో చూపిస్తుంది. అంటే వాట్ ఇట్ ఈస్ షోయింగ్ ఈజ్ బుల్లీ బేరిష్ ట్రెండ్ అక్కడ స్ట్రాంగ్గా ఉంది. అండ్ వన్స్ ఈ ఏడిఎక్స్ లైన్ ఇలా కిందకి పడుతుంది అనుకోండి, అంటే బేరిష్ ట్రెండ్ అనేది అక్కడ వీక్ అవుతుంది. ఓకే, సో దిస్ ఈజ్ ఏడిఎక్స్. సో జనరల్లీ అబౌవ్ 20, ఓకే, అబౌవ్ 20 నెంబర్ని కాదు, మనకి డైరెక్షన్ అండ్ పాయింటింగ్ ఈజ్ ఇంపార్టెంట్. ఓకే, ఈ నెంబర్స్ మీద వెళ్ళిపోయి ఈయన 20 అన్నారు, రేపు పొద్దున మనం దీని మీద ట్రేడ్ నో. ఈ ఇండికేటర్స్ ఆర్ వెరీ కాంప్లికేటెడ్ థింగ్స్. ఓకే, సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఇండికేటర్స్ అనేవి వెరీ కాంప్లికేటెడ్ థింగ్స్. అంటే కాంప్లికేషన్ ఇన్ ద సెన్స్ ఏంటంటే, ఈసారి ఒకలాగా చూపిస్తే ఇంకోసారి ఇంకొకలాగా, అలాగా డిఫరెంట్గా చూపిస్తూ ఉంటాయి. బట్ మనం అర్థం చేసుకోవాలి. ఎప్పుడు అర్థం చేస్తాం? వెన్ వీ బ్యాక్ టెస్ట్ ఇట్, వెన్ వీ ప్రాక్టీస్ దెమ్, దెన్ వీ విల్ అండర్స్టాండ్. సో ఇట్ సేమ్ లైక్ ఏ బ్లడ్ రిపోర్ట్ లాంటిది. ఓకే, ఇండికేటర్స్ అనేది బ్లడ్ రిపోర్ట్. ఓకే, ఒకసారి హెమోగ్లోబిన్ 100 ఉండొచ్చు, ఒకరోజు 120 ఉండొచ్చు, ఒకరోజు 80, 90 ఉండొచ్చు, రైట్? సో ఇలాంటి నెంబర్స్ అన్నిటిని మీరు అర్థం చేసుకోవాలి అంటే యూ షుడ్ లెర్న్
them and you should practice them. ఓకే, సో దట్ ఈస్ ద రీజన్. ఇప్పుడు నేను చెప్పే ఈ ఏడిఎక్స్ని కూడా రేపు పొద్దున అబౌట్ 20 ఉంది, ఇక్కడ నుంచి ఇది ఆకాశంకి వెళ్ళిపోతుంది, నో. ఓకే, అబ్జర్వ్ చేయండి, యూజ్ చేయండి, ప్రాక్టీస్ చేయండి, బ్యాక్ టెస్టింగ్ చేయండి, దెన్ టేక్ డెసిషన్స్. ఓకే, బట్ ఏడిఎక్స్ లైన్ పైకి చూపిస్తుంటే ఇట్ ఈస్ ఎ స్ట్రాంగ్ ట్రెండ్. ద ట్రెండ్ మే బీ బుల్లిష్ ఆర్ బేరిష్. ఏడిఎక్స్ ఇండికేటర్ ఫాలో అవుతుంటే ద ట్రెండ్ ఈజ్ వీక్ ట్రెండ్. ఓకే, అండ్ ద ట్రెండ్ ఈజ్ ఫాలింగ్. ఓకే, సో అక్కడ బుల్ ట్రెండ్ ఫాలో అవ్వచ్చు, నెగిటివ్ ట్రెండ్ బేర్ ట్రెండ్ ఫాలో అవ్వచ్చు. ఓకే, సో ప్లస్ డిఎంఐ, నెగిటివ్ డిఎంఐ. సో ఇప్పుడు ఈ ఏడిఎక్స్ నేను మీకు ఇక్కడ చూపిస్తాను. సో దిస్ ఈజ్ యువర్ ఏడిఎక్స్. ఇక్కడ చూడండి, బ్లాక్ లైన్తో ఏదైతే నేను మెన్షన్ చేస్తున్నానో దిస్ ఈజ్ యువర్ ఏడిఎక్స్. సో ఈ పాయింట్ నుంచి చూడండి, దిస్ పాయింట్ ఏడిఎక్స్ ఈజ్ అరౌండ్ 15. ఓకే, ఇక్కడ 16, 17, 20 ఇక్కడ నుంచి. బట్ ఏడిఎక్స్ డైరెక్షన్ చూడండి, ఇట్ ఈస్ గోయింగ్ అప్వర్డ్. ఓకే, అప్వర్డ్. ఇప్పుడు చూడండి ఏడిఎక్స్ ఇస్ ఓకే స్టాగ్నెంట్గా ఉంది. ఓకే, ఫాలో అవ్వట్లేదు. ఓకే, సో మధ్యస్థంగా ఉంది. ఓకే, సో దిస్ ఈజ్ హౌ. అంటే ఇక్కడ ట్రెండ్ ఏమవుతుంది, ఒకవేళ ఇది కిందకి రావటం మొదలు పెడితే, ఇలాగా డౌన్కి రావటం మొదలు పెడితే, అలా అని చెప్పి స్టాక్ పడిపోతుందని కాదు, ట్రెండ్ అనేది కొద్దిగా వీక్ అవుతుంది ఆర్ఎల్స్ కన్సాలిడేట్ అవుతుంది అనేది అర్థం. ఓకే, ఇక్కడ చూడండి ఏడిఎక్స్ ఫాలో అవుతుంది అంటే ఇక్కడ ఏంటి, దీని అర్థం ఏంటి అంటే స్టాక్ దమ్మ పాడిపోతుందని కాదు. ఈ బుల్ స్ట్రెంగ్త్ ఏదైతే ఉందో, ఇంతకాలం వచ్చిన బుల్ స్ట్రెంగ్త్ ఏదైతే ఉందో అది కొద్దిగా వీక్ అయిందని అర్థం, అంతే. అర్థమైందా? సో దిస్ ఈజ్ యువర్ ఏడిఎక్స్. దేర్ ఆర్ 2 లైన్స్, డిఎంఐ, పాజిటివ్ డిఎంఐ, నెగిటివ్ డిఎంఐ. సో ఇక్కడ మెన్షన్ చేశాను కదా, పాజిటివ్ డిఎంఐ, నెగిటివ్ డిఎంఐ. ఓకే, సో దిస్ పాజిటివ్, ఇది పాజిటివ్ డిఎంఐ ఏదంటే గ్రీన్ లైన్. ఓకే, నెగిటివ్ డిఎంఐ ఏంటంటే రెడ్ లైన్. సో వెనెవర్ వీ వాంట్ టు టేక్ ఏ ట్రేడ్, ఆ టైంలో ఏముండాలి అంటే దిస్ షుడ్ బి అప్వర్డ్ డైరెక్షన్, ఇది అప్వర్డ్ డైరెక్షన్లో ఉండాలి అండ్ అబౌవ్ 20 ఉండాలి. అండ్ ఆల్సో ఈ పాజిటివ్ డిఎంఐ అనేది ఓకే విచ్ ఈస్ గ్రీన్ కలర్, ఈ గ్రీన్ కలర్ లైన్ అబౌవ్ ఏడిఎక్స్ ఉండాలి, లైక్ దిస్. ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా యూ కెన్ టేక్ ట్రేడ్, బట్ మనకి ఏడిఎక్స్ అనేది మొమెంటమ్ ఇండికేటర్ అనమాట. ఓకే, ఇక్కడ కూడా ద స్టాక్ ప్రైస్ ఈస్ గోయింగ్ అప్, బట్ ఏమైంది ఇక్కడ చూడండి ఐడియల్ కండిషన్, దిస్ ఈజ్ యువర్ ఐడియల్ కండిషన్. ఈ కండిషన్లో ఏడిఎక్స్ ఈజ్ రైజింగ్ అండ్ ఇట్ ఈస్ అబౌట్ 20. ఆ తర్వాత డిఎంఐ లైన్ ఈజ్ పాజిటివ్, బట్ ఇక్కడ ఏమైంది, పాజిటివ్ డిఎంఐ అనేది ఏడిఎక్స్ పైన ఉంది, బట్ ఇక్కడికి వచ్చేసరికి ఏమైంది, ఏడిఎక్స్ లైన్ అనేది మనకి పాజిటివ్ డిఎంఐ అనేది ఏడిఎక్స్ లైన్ బిలో వచ్చింది. అంటే దాని అర్థం ఏంటంటే స్ట్రెంగ్త్ అనేది ఇప్పుడు న్యూట్రల్గా ఉన్నట్లు. ఓకే, సో ట్రేడ్స్ పక్కన పెట్టండి, బట్ ఫస్ట్ మార్కెట్లో ఫుల్ ఫ్లెడ్జ్డ్ మూమెంట్ రావాలి అంటే ఏడిఎక్స్ షుడ్ బి రైజింగ్, ఆ తర్వాత ఇట్ షుడ్ బి అబౌవ్ 20. ఇక్కడ డాటెడ్ లైన్ ఉందా, యూ కెన్ చేంజ్ ద సెట్టింగ్స్. డాటెడ్ లైన్ తీసేసి నార్మల్ లైన్ పెట్టుకోవచ్చు, అండ్ ఆ నార్మల్ లైన్ రెడ్ కలర్ ఉండొచ్చు. ఓకే, నౌ యూ కెన్ సీ దిస్ ఈజ్ ద 20 లైన్. ఏడిఎక్స్ లైన్ ఐడియల్ కండిషన్, మార్కెట్లో ర్యాలీ ఎప్పుడు వస్తుంది, స్టాక్లో ర్యాలీ ఎప్పుడు వస్తుందంటే దిస్ ఏడిఎక్స్ లైన్ షుడ్ బి అబౌవ్ 20 అండ్ ఇట్ షుడ్ బి రైజింగ్. ఓకే, నెక్స్ట్ థింగ్ పాజిటివ్ డిఎంఐ అనేది అబౌవ్ ఏడిఎక్స్ లైన్ ఉండాలి అండ్ ఆబ్వియస్గా నెగిటివ్ డిఎంఐ అనేది బిలో ఉంటే సరిపోతుంది. ఓకే, సో దీస్ ఆర్ ద కండిషన్స్ ఫర్ అ మార్కెట్ ర్యాలీ. ఓకే, సో లెట్ us see మార్కెట్లో ఫాల్ వచ్చేటప్పుడు హౌ ఇట్ కెన్ బి. ఓకే, ద సేమ్ కండిషన్ సి ఇక్కడ నుంచి. సో ఏడిఎక్స్ ఈజ్ రైజింగ్. ఇప్పుడు ఇక్కడ పాజిటివ్ ట్రెండ్ అండ్ నెగిటివ్ ట్రెండ్ ఎలా తెలుస్తుంది మీకు, నెగిటివ్ డిఎంఐ ఏం చేస్తుంది, ఏడిఎక్స్ పైన ఉంది అంటే దిస్ ఈజ్ యువర్ నెగిటివ్ ట్రెండ్. అండ్ ఏడిఎక్స్ అప్వర్డ్ డైరెక్షన్లో వస్తుంది చూడండి, దిస్ ఈజ్ ఇంపార్టెంట్, 20 కన్నా దిస్ ఈజ్ ఇంపార్టెంట్. సో ఏడిఎక్స్ ఏమవుతుంది, రైజింగ్ అవుతుంది. ఇక్కడ మీరు క్యాచ్ చేసేయచ్చు, ఏడిఎక్స్ రైజ్ అవుతుంది. ఆ తర్వాత నెగిటివ్ డిఎంఐ ఏం చేస్తుంది, ఏడిఎక్స్ పైన ఉంది. ఓకే, దిస్ ఈజ్ ద ఐడియల్ కండిషన్స్ ఫర్ గోయింగ్ బేరిష్. ఓకే, ఏడిఎక్స్ రైజ్ అవుతుంది, డిఎంఐ ఏం చేస్తుంది, నెగిటివ్ డిఎంఐ ఈజ్ అబౌవ్ ఏడిఎక్స్. ఓకే, సో దిస్ ఈజ్ హౌ యూ యూజ్ ఏడిఎక్స్ ఇండికేటర్. ఓకే అండి, వెరీ సింపుల్. బుల్లిష్ కండిషన్స్లో
మనకి ఎలా ఉంటుంది, ఏడిఎక్స్ రైజ్ అవుతూ ఉంటుంది అండ్ ఏడిఎక్స్ పాజిటివ్ డిఎంఐ ఏదైతే ఉందో దట్ షుడ్ బి అబౌవ్ ఏడిఎక్స్ లైన్. బేర్ మార్కెట్స్ కండిషన్స్లో హౌ ఇట్ ఈస్, ఏడిఎక్స్ రైజ్ అవుతూ ఉండాలి అండ్ నెగిటివ్ డిఎంఐ అనేది ఏడిఎక్స్ అబౌవ్ ఉండాలి. ఓకే, సో దోస్ ఆర్ ద 2 కండిషన్స్. ఓకే, సో ఇంతేనండి ఏడిఎక్స్ ఇండికేటర్. ఓకే, సో ఏడిఎక్స్ అనేది మొమెంటం ఇండికేట్ చేస్తుంది. ఓకే, సో ట్రెండ్ అండ్ మొమెంటం రెండు పాజిటివ్గా ఉంటే దెన్ వీ కెన్ గో ఫర్ ట్రేడ్స్. ఓకే, సో దట్ ఈస్ ద రీజన్ ఈ ఏడిఎక్స్కి ఐ ఆమ్ ఇంక్లూడింగ్ ఏ సూపర్ ట్రెండ్. ఓకే, సో దిస్ ఈస్ ద పాయింట్ and you can use this for Nifty. This is the short term charts, hourly charts, 15 minutes chart, any charts you want. You can use for point and figure shorter term. You can use for options. This is your future chart. Okay, this is your future chart నేను మీకు చూపిస్తాను ఇక్కడ. And this is your options chart. Any chart you can use. Okay, this is for point and figure you can use. Okay, so let us see. This is your స్ట్రాటజీ ఒకసారి నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో స్ట్రాటజీలో వీఆర్ యూజింగ్ 2 థింగ్స్, ఒకటి ట్రెండ్ ఇండికేటర్, ఇంకొకటి వచ్చేసి యువర్ ఏడిఎక్స్. సో ఏడిఎక్స్ లైన్లో ఏడిఎక్స్ ఒకటి ఇక్కడ విడిగా చేశాను, ఆ తర్వాత డిఎంఐ, పాజిటివ్ డిఎంఐ, నెగిటివ్ డిఎంఐ ఇక్కడ కింద ఉన్నాయి. ఓకే, ఆర్ ఎల్స్ ఇందులోనే మీరు యూస్ చేయొచ్చు. నేను ఇక్కడ హైడ్ చేశాను ఏడిఎక్స్ని, ఇందులోనే ఒకటే మీరు యూస్ చేయొచ్చు, ఏడిఎక్స్ ఇక్కడే యూస్ చేయొచ్చు. ఓకే, బట్ ఇక్కడ ఇలా నీట్గా ఉందని చెప్పి రెండింటిని విడతీసాను అంతే. ఓకే, సో ఇన్ దిస్ ప్లేస్ ఇక్కడ ఏం జరుగుతుందో చూద్దాం. సో నిన్న 11,400 కాల్ ఆప్షన్ ఇది. సో సి ద ఏడిఎక్స్ లైన్ ఈజ్ రైజింగ్. ఓకే, ఏడిఎక్స్ లైన్ అనేది మనకి రైజ్ అవుతుంది. అండ్ సి ఏడిఎక్స్ ఇక్కడ మీరు ఇందులో కూడా ఏడిఎక్స్ని ఇన్కార్పొరేట్ చేసుకోవచ్చు. ఓకే, ఐ విల్ గివ్ దిస్ సమ్ అదర్ కలర్. ఓకే, బ్లాక్. ఓకే, సో ఏడిఎక్స్ ఏం చేస్తుంది ఇక్కడ, ఏడిఎక్స్ రైజ్ అవుతుంది. ఓకే, ఇక్కడ కూడా చూడండి, కెన్ సీ క్లియర్లీ ఏడిఎక్స్ ఈజ్ రైజింగ్ అండ్ ఈ గ్రీన్ లైన్ ఎలా ఉంది, ఏడిఎక్స్ అబౌవ్ ఉంది. సో దిస్ ఈజ్ యువర్, యాజ్ పర్ ఏడిఎక్స్ దిస్ ఈజ్ యువర్ బయింగ్ పాయింట్, అంటే సమ్వేర్ హియర్ దిస్ ఈజ్ యువర్ బయింగ్ పాయింట్, రైట్. అండ్ ఇక్కడికి వచ్చిన తర్వాత సీ ద ట్రెండ్. సో ట్రెండ్ ఎలా చూస్తున్నాం, వాట్ వీఆర్ యూజింగ్ ఫర్ ద ట్రెండ్, వీఆర్ యూజింగ్ ఏ ట్రెండ్ ఇండికేటర్ విచ్ ఈజ్ సూపర్ ట్రెండ్. సూపర్ ట్రెండ్ ఏంటి, గ్రీన్ కలర్లో ఉంటే ద ట్రెండ్ ఈజ్ పాజిటివ్. సో ఇప్పుడు ఐడియల్లీ కండిషన్స్ ఏంటి, ఏడిఎక్స్ పరంగా ఇట్ ఈస్ ఎ బై హియర్ అరౌండ్ హియర్ అండ్ ఇదే టైంలో ఇట్ ఈస్ ద ట్రెండ్ ఈజ్ ఆల్సో షోయింగ్ గ్రీన్. సో అరౌండ్ హియర్ అట్ దిస్ పాయింట్స్ వీ కెన్ బై. ఓకే, సో ఐడియల్గా గుర్తుపెట్టుకోండి, నిఫ్టీలో యూ కెన్ టేక్ 20 పాయింట్ స్టాప్ లాస్ విచ్ ఈస్ 20 into 75. ఓకే, అరౌండ్ 1,500-1,600 లాస్ అవుతుంది, దట్ ఈస్ యువర్ స్టాప్ లాస్. అండ్ బ్యాంక్ నిఫ్టీలో మీరు 50 పాయింట్ స్టాప్ లాస్తో వెళ్ళచ్చు. ఓకే, విచ్ ఈస్ ఆల్సో అరౌండ్ 50 to 100. ఓకే, సో అరౌండ్ 1,200-1,250 లాస్. సో ఇన్ అండ్ అరౌండ్ 1,500 లాస్తో మీరు ఒకవేళ మీ ట్రేడ్ అనేది రాంగ్ అయితే యూ కెన్ క్యారీ ఆన్. సో నౌ ఇట్ ఈస్ అప్ టు యూ. 2-3 లాట్స్ తీసుకుంటాను అంటే వెన్ యూ ఆర్ టేకింగ్ 2-3 లాట్స్, ఫస్ట్ లాట్ యూ షుడ్ ఎగ్జిట్ వెన్ ఈ పాజిటివ్ డిఎంఐ బిలో ఏడిఎక్స్ వస్తుంటే యూ షుడ్ ఎగ్జిట్. ఓకే, అండ్ వెన్ దిస్ ఏడిఎక్స్ ఈజ్ ఫాలింగ్, సో ఏడిఎక్స్ అనేది ఫాల్ అవుతుంటే యూ కెన్ ఎగ్జిట్ సెకండ్ లాట్. ఓకే, అండ్ థర్డ్ లాట్ మీరు యూ కెన్ ఎగ్జిట్ ఫర్ యాజ్ పర్ ట్రైలింగ్ ఆర్ ఎల్స్ వెన్ ఈ నెగిటివ్ డిఎంఐ క్రాస్ అయితే పాజిటివ్ డిఎంఐని, ఓకే ఏడిఎక్స్ని క్రాస్ అయితే then you can exit the 3 lots. Let us see more examples. This is somewhere around, okay ఒకసారి ఇప్పుడు సేవ్ చేశాను, this is around July 1st. okay, SBI cash trade which is on 15 minutes. so better than that, okay ఆప్షన్స్లోనో లేకపోతే ఫ్యూచర్స్లోకి వెళ్ళి ట్రేడ్ చేసే బదులు జస్ట్ చెక్ దిస్ ఆన్ టైమ్ ఫ్రేమ్స్. ఓకే, లోవర్ టైమ్ ఫ్రేమ్స్లో క్యాష్ స్టాక్స్లో ఫస్ట్ ట్రై చేయండి. లైక్ ఎస్బీఐ ఇందులో 10-15 minutes టైం ఫ్రేమ్ తీసుకొని మీరు ఏం చేస్తారు, 10 స్టాక్స్ 50 స్టాక్స్ అలా టెస్ట్ చేయండి unless you get conviction. సో దిస్ ఈస్ ద ట్రేడ్. సో this trade has been initiated. సో ఇక్కడ చూడండి ADX line has been raising. సో ఇక్కడ మీరు చూడొచ్చు ADX line has been raising. This is your raising ADX. తర్వాత అండ్ యువర్ పాజిటివ్ డిఎంఐ ఈజ్ అబోవ్ యువర్ ఏడిఎక్స్. ఇక్కడ ఏడిఎక్స్ లైన్ మీకు బ్లూ కలర్, పాజిటివ్ డిఎంఐ ఈజ్ అబోవ్ ఏడిఎక్స్. ఓకే, అండ్ ఆ తర్వాత వాట్ హ్యాడ్ హ్యాపెండ్, ద ట్రెండ్ ఆల్సో చేంజ్డ్ టు పాజిటివ్ ట్రెండ్. సో ఇన్ దిస్ కేస్ ఈ టైంలో 182 నుంచి ఆల్మోస్ట్ 200 వరకు మనకి ఇందులో మూమెంట్ ఇచ్చింది.
ఆల్మోస్ట్ 190 ఆర్ 200 వరకు కూడా స్టాక్ ఈ ప్రీవియస్ హైస్ వరకు వెళ్ళింది ఇంట్రాడే బేసిస్లో 194. ఓకే, సో some next day or something like that. Okay, so if you want to check, just go there. Okay, July 1st. Okay, July 1st lo how SBI performed. Okay, we can see. Sorry, actually దీనిపైన నేను some whenever I had traded some, I had take some screenshots, but I'm not able to find them. That is the problem. నో ప్రాబ్లం, బట్ ఎనీవే యూ కెన్ చెక్ దిస్. మీరు చెక్ చేయండి లోవర్ టైం ఫ్రేమ్స్లో, క్యాష్ స్టాక్స్లో చెక్ చేయండి, లిక్విడ్ కౌంటర్స్లో చెక్ చేసుకోండి, సో దట్ మీరు ఫ్యూచర్లో ఎప్పుడైనా స్కేలింగ్ చేసుకోవాలి అంటే యూ కెన్ డూ ఇట్, రైట్? సో డేట్ ఎంత 30, ఓన్లీ ఇది ఒక్కటే నాకు దొరికింది, దట్ ఈస్ ద ప్రాబ్లం. ఓకే, July 1st, 2020. ఓకే, జూలై. ఓకే, సో సమ్వేర్ హియర్. ఓకే, ఇక్కడ let us go intraday 15 minute. No need of volume. ఓకే, ఇప్పుడు వెళ్దాం జూలైకి. ఓకే, సో ఈ పాయింట్లో. ఓకే, సో నౌ యూ కెన్ సీ 15 minutes. సో ఇక్కడే కదా మనకు ఆల్మోస్ట్ 180 స్టాక్ ఉంది, రైట్? యా, 182. ఈ సిరీస్ ఆఫ్ హైస్ చూడండి, ఇక్కడ మీకు కనిపిస్తుంది దిస్ వన్. ఓకే, దిస్ ఈజ్ యువర్ సిరీస్ ఆఫ్ హైస్. ఓకే, అంతేనా? అదే July 1st. July 1st. సో అదే ట్రెండ్ కంటిన్యూ అవుతూ ఇట్ హ్యాడ్ వెంట్ టు 190. ఓకే, ఆ తర్వాత ఇట్ హ్యాడ్ వెంట్ టు, ఓకే, సో అదే సేమ్ ట్రెండ్ అలా కంటిన్యూ అవుతూ వెళ్ళింది. బట్ ఇట్లా ఇంట్రాడే బేసిస్లోనో 1 or 2 daysలోనో 180 నుంచి 190, ఆ తర్వాత 195. ఇట్ ఈస్ గుడ్, రైట్? 195 అండ్ 200 వరకు కూడా వెళ్ళిందని చెప్పాను, రైట్? సో 200, ఇట్ ఈస్ గుడ్ మూమెంట్. ఓకే, యూ కెన్ చెక్. ఓకే, సో దిస్ ఈస్ వెరీ సింపుల్. ఇంకొకసారి నేను ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. దేర్ ఆర్ లాట్ ఆఫ్ చార్ట్స్ ఇక్కడ, నేను మీకు ఆ చార్ట్స్ అన్ని కూడా చూపిస్తాను. సో సేమ్ వే ఇక్కడ చూడండి, ద ADX ఆల్రెడీ డిస్కస్ చేసాం. ADX ఈజ్ రైజింగ్. ఓకే, అబౌట్ 20 కావాలంటే అబౌట్ 20 ఇక్కడ స్టార్ట్ అయింది, బట్ ఇట్ ఈస్ రైజింగ్, దట్ ఈస్ ఇంపార్టెంట్. ఓకే, అండ్ వెన్ ఇట్ స్టార్ట్ రైజింగ్ అండ్ DMI లైన్ ఈజ్ ఆల్సో పాజిటివ్. Positive DMI is above ADX and a trend has changed to positive. ఓకే, సో ఎనీవేర్ హియర్ 60 or 65 మీరు ఎంటర్ అయ్యి, ఓకే, 20 points అంటే 45 మీరు స్టాప్ లాస్ పెట్టుకున్న, 65 మీ ఎంట్రీ ఉన్నా, సో అట్లీస్ట్ వెన్ ఎవర్ దేర్ ఈజ్ ఎ ఫాలింగ్, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఫాల్ అవుతుంది అనుకుందాం, సో దిస్ ఈజ్ యువర్ ఎగ్జిట్ అనుకుందాం. సో 65, ఆ తర్వాత ఇట్ ఈస్ గుడ్, రైట్? 120, ఆల్మోస్ట్ 120 వెళ్ళింది. సో సారీ, ఓకే, 65, 110. ఓకే, సో ఆల్మోస్ట్ మీరు రిస్క్ ఎంత తీసుకున్నారు? రిస్క్ ఈజ్ 20 points. 60 నుంచి 110 అంటే 40 points. సో 1:2, 1:3 ఇంట్రాడే బేసిస్లో ఇట్ ఈస్ గుడ్. ఓకే, ఆన్ ఆప్షన్స్. ఓకే, సో లిటిల్ మోర్ ఎగ్జాంపుల్స్ చూద్దాం. సో దిస్ ఈజ్ అన్ షార్టర్ టైమ్ ఫ్రేమ్. ఓకే, నిఫ్టీ అవర్లీ క్యాండిల్స్. ఓకే, ADX ఇండికేటర్ రిప్రజెంటేషన్. ఓకే, సో సీ దిస్ ఈజ్ యువర్ ఫ్యూచర్ చార్ట్. ఓకే, సో లెట్ us అండర్స్టాండ్ ఫ్రమ్ హియర్. ఇక్కడ ఈ పాయింట్ నుంచి చూద్దాం, బికాస్ దిస్ పాయింట్ అంటిల్ దిస్ పాయింట్ ఇక్కడ. ఓకే, ఎప్పుడు ఈ డేట్ మీకు చెప్పాలంటే నిన్న. ఓకే, సో ఇక్కడ డేట్స్ కనిపిస్తున్నాయి లెఫ్ట్, 25th. ఓకే, 9 అంటుందా? ఓకే, 25th. ఓకే, సో 25th, 9th. ఓకే, సో అంటిల్ దిస్ పాయింట్ ADX ఈజ్ ఏ పాజిటివ్ DMI, అంటే గ్రీన్ కలర్ లైన్ పాజిటివ్ DMI ఈజ్ బిలో ADX లైన్. బట్ ఈ పర్టికులర్ పాయింట్లో ADX పాజిటివ్ DMI లైన్ ADX కన్నా పైకి వచ్చింది. ఓకే, దిస్ ఈజ్ యువర్ ఫస్ట్ పాయింట్. అండ్ ADX లైన్ ఏం చేస్తుంది? ఇట్ ఈస్ అబౌట్ 20 ఆల్రెడీ, బట్ ఇట్ ఈస్ రైజింగ్ ఆల్సో, స్లోగా రైజ్ అవుతుంది అబౌట్ 20 అండ్ ఇట్ ఈస్ రైజింగ్. ఓకే, సో సమ్ పర్టికులర్ అండ్ అగైన్ ద ట్రెండ్ ఈజ్ పాజిటివ్ హియర్. సో ఇవన్నీ పాజిటివ్ ట్రెండ్ ఇండికేట్ చేస్తున్నాయి. ఓకే, సో అరౌండ్ ఈ పాయింట్కి వచ్చేసరికి దిస్ ఈజ్ రైజింగ్ ఆల్సో అండ్ 25 అబోవ్ ఉంది. ఓకే, అట్లీస్ట్ ఈ పాయింట్కి వచ్చేసరికి. సో కొద్దిగా ఎక్స్పీరియన్స్ అవసరం అవుతుంది వీటిని మనం ట్రేడ్ చేయాలి అంటే. ఓకే, బట్ అట్లీస్ట్ క్యాష్ స్టాక్స్లో, ఇంట్రాడే బేసిస్లో క్యాష్ స్టాక్స్లో, సో యూ కెన్ యూజ్ దిస్ స్ట్రాటజీస్. ఓకే, సో అట్ దిస్ పాయింట్, ఈ పాయింట్ ఇట్ ఈస్ షూర్ దట్ ADX ఈజ్ రైజింగ్, ఆ తర్వాత పాజిటివ్ DMI అబోవ్ ఉంది, సూపర్ ట్రెండ్ కూడా ఇండికేట్ చేస్తుంది, యూ కెన్ బై. సో ఎనీవేర్ అరౌండ్ ఇక్కడెక్కడైనా మీరు బై చేసుకున్న, సమ్వేర్ హియర్ అరౌండ్ హియర్ ఎక్కడైనా మీరు బై చేసుకున్న,
ఓకే 11,100 ఆర్ సంథింగ్ 11,100 దగ్గర బై చేసిన యూ గెట్ అట్లీస్ట్ 11,400 ఆర్ 500 ఎంతవరకు వెళ్ళింది 11,400 వరకు వెళ్ళింది కదా ఓకే ఇక్కడ చార్ట్ కంప్లీట్ చార్ట్ లేదు ఐ విల్ షో యూ ఓకే రైట్ సో దిస్ ఈజ్ యువర్ కంప్లీట్ చార్ట్ సో మీకు ఇండికేషన్ ఎక్కడికి వెళ్ళింది అరౌండ్ హియర్ కదా 11,100 ఓకే 11,150 ఎనీవేర్ సో ఇట్ ఈస్ గివింగ్ యూ పాజిటివ్ ఓకే బట్ ఇక్కడ చూడండి దేర్ ఈజ్ ఓకే మల్టిపుల్ లాట్స్తో వర్క్ చేయాల్సి ఉంటుంది యాజ్ పర్ వాట్ ఐ డూ బట్ ఇక్కడ వన్ లాట్ మీరు ఎగ్జిట్ అవ్వాలి బట్ స్టిల్ యూ కెన్ స్టే ఇన్ ద ట్రేడ్ ఎందుకంటే ఓన్లీ నెగిటివ్ పాజిటివ్ డిఎంఐ బిలో ఏడిఎక్స్ వచ్చింది ఇట్ ఈస్ నాట్ బ్యాడ్ బట్ ఏమవుతుందంటే మార్కెట్స్ సైడ్ వేస్లోకి వెళ్తాయని అర్థం అంతకు మించి ఏం లేదు ఓకే నెక్స్ట్ దిస్ ఈజ్ యువర్ అగైన్ పాయింట్ అండ్ ఫిగర్ మొన్న చార్ట్ 1st October చార్ట్ సో హియర్ ద పాజిటివ్ డిఎంఐ ఈజ్ అబౌవ్ నెగిటివ్ డిఎంఐ చూడండి నెగిటివ్ డిఎంఐ కింద ఉంది పాజిటివ్ డిఎంఐ చూడండి ఇట్ ఈస్ అబౌవ్ ఏడిఎక్స్ దిస్ ఈజ్ యువర్ ఏడిఎక్స్ లైన్ ఏడిఎక్స్ ఈజ్ రైజింగ్ అండ్ అట్ ద సేమ్ టైం మనకి సూపర్ ట్రెండ్ బుల్లిష్గా మారింది ఓకే సో ఐడియల్ కండిషన్ అరౌండ్ 40-50 రూపీస్ ఈజ్ యువర్ సేమ్ ఇంతకు ముందు మనం క్యాండిల్ స్టిక్ చార్ట్లో ఏదైతే చూపించామో సేమ్ రైట్ సో ఇక్కడ బిఫోర్ ఇన్ ద సేమ్ కాల్ ఆప్షన్ ఇక్కడ బిఫోర్గానే మనకి పాయింట్ అండ్ ఫిగర్లో దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ పాయింట్ అండ్ ఫిగర్ సో పాయింట్ అండ్ ఫిగర్లో వీ విల్ గెట్ బిఫోర్ సిగ్నల్స్ ఓకే ముందుగానే మనకి సిగ్నల్ వస్తుంది ఓకే సో ఆఫ్టర్ 40 or 50 సమ్వేర్ అరౌండ్ హియర్ ఇక్కడైనా మీరు ఎంటర్ అయ్యేది ఓకే దిస్ ఈజ్ ఏడిఎక్స్ లైన్ అబోవ్ డిఎంఐ ఏడిఎక్స్ అబోవ్ ఉంది సూపర్ ట్రెండ్ ఇక్కడ పాజిటివ్ ట్రేడ్ అవుతుంది ఓకే ఎనీవేర్ అరౌండ్ 45-55 ఎనీథింగ్ ఓకే 45-55 అరౌండ్ మీ ఎంట్రీ లెవెల్స్ ఉన్నాయి జస్ట్ ఇట్ హ్యాస్ డబల్డ్ ఓకే 120 45-50 నుంచి డబల్ అయింది ఎగ్జాక్ట్గా సో 45-50 అంటే మీ స్టాప్ లాస్ ఎంత అగైన్ 20 పాయింట్స్ ఇక్కడ డబల్ అయిందంటే ఆల్మోస్ట్ ఓకే 2.5 times 3 times అయింది మీ ఆప్షన్ so this is how you can use a positive DMI ADX indicator with super trend for intraday so అర్థమైంది కదా so there is nothing complicated ADX line raising గా falling గా చూడటం అంతే పాజిటివ్ DMI అనేది ADX పైన ఉంటే ఇట్ ఈస్ ఎ బుల్లిష్ స్ట్రాంగ్ ట్రెండ్ నెగిటివ్ DMI ADX పైన ఉంటే ఇట్ ఈస్ ఎ బేరిష్ స్ట్రాంగ్ ట్రెండ్ ఓకే సో ఇంకా మల్టిపుల్ లాట్స్తో ట్రేడ్ చేయటం ఈ ఫాల్ అవుతున్నప్పుడు ఎలా వస్తుంది రైజ్ అవుతున్నప్పుడు ఎలా వస్తుంది సో ఇవన్నీ మీకు ఏమవుతుందంటే మీరు ఎక్స్పీరియన్స్తో చేయొచ్చు సో టు స్టార్ట్ విత్ గో విత్ క్యాష్ స్టాక్స్ ఓకే SBI రిలయన్స్ HDFC ఇలాంటి క్యాష్ స్టాక్స్ స్ట్రాంగ్ స్టాక్స్లో 15-minute టైం ఫ్రేమ్స్లో 15-minute టైం ఫ్రేమ్స్ ఈజ్ ఇనఫ్ ఓకే 15-minute టైం ఫ్రేమ్స్లో వర్క్ చేయండి సో ఇఫ్ యూ వాంట్ టు గెట్ ఎ గుడ్ స్ట్రాటజీ సో వర్క్ చేయండి 1 month or some 2 months వర్క్ చేస్తే యూ విల్ డెఫినెట్లీ గెట్ సమ్ ఎడ్జ్ ఓవర్ దిస్ ఓకే సో లెట్ us క్లోజ్ హియర్ ఏమన్నా క్వశ్చన్స్ ఉంటే నాతో డిస్కస్ చేయండి ఓకే థ్యాంక్ యూ